ఆధునిక సమాజంలో ప్రతి ఇంటిలోనూ పెంపుడు జంతువులు కనిపిస్తున్నాయి. అయితే పెంపుడు జంతువుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా లేకుంటే మన ప్రాణాలకు ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మూగజీవాల పెంపకంలో అవగాహనతో పాటు అప్రమత్తత ఎంతో అవసరం. మనం ఎంతో ప్రేమగా పెంచుకునే కుక్కల నుంచి రేబీస్, గజ్జి, పశువులు, గొర్రెలు, మేకల నుంచి ఆంథ్రాక్స్ వంటి ప్రాణాంతక వ్యాధులు సోకుతాయి. ఈ సంక్రమిత వ్యాధులనే జూనోటిక్ వ్యాధులంటారు. పెంపుడు జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమించకుండా అవగాహన కల్పించేందుకు ఏటా జూలై 6న ప్రపంచ జూనోసిస్ డే నిర్వహిస్తుంటారు. పెంపుడు జంతువులకు ప్రతి 6 నెలలకు ఒకసారి తప్పనిసరిగా టీకాలు వేయించాలంటూ జూనోటిక్ వ్యాధులు ఏ విధంగా వ్యాప్తి చెందుతాయి, అవి సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సూచనలిస్తున్నారు శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా, వెంకటరామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె ఆనందరావు. మనతో పాటు మన పరిసర ప్రాంతాల్లో మన చుట్టుపక్కల కూడా మనము పశువుల్ని పెంచడము, ఫామ్ యానిమల్స్ అంటారు, ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, పందులు, కుందేళ్ళు, వీటిని పెంచుతున్నాం. అదేవిధంగా కోళ్ళను పెంచుతున్నాం. అదేవిధంగా పెట్ యానిమల్స్ అంటే కుక్కలు, పిల్లులను కూడా మనము పెంచుతున్నాం. వీటన్నిటికీ మనము సాకడం వలన మనకు తెలియకుండా కొన్ని వ్యాధులు వాటి నుంచి మన నుంచి వాటికి సంక్రమించే ప్రమాదము ఉంది. జంతువుల నుంచి మనుషులకు వచ్చేటటువంటి వ్యాధులను యాంథ్రోపోజూనోసిస్ అంటారు. అదేవిధంగా మనుషుల నుండి జంతువులకు వచ్చే వ్యాధుల్ని జూయాంథ్రోపోనోసిస్ అంటారు. అయితే ముఖ్యంగా ఈ జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధుల్లో కుక్కలు, పిల్లులు, నక్కల ద్వారా వచ్చేటటువంటిది రేబిస్. అలాగే మనము ఎలుకల నుంచి మనకు వస్తుంది లెప్టోస్పైరోసిస్ అనేటటువంటి ఒక వ్యాధి. అదేవిధంగా లిస్టోరియాసిస్ అనేటటువంటి వ్యాధి కూడా ఈ యొక్క జంతువుల నుంచి మనకు వస్తుంది. అదేవిధంగా ఆవుల నుంచి, గేదెల నుంచి వాటి పాలను బాగా వేడి చేసి తాగకపోతే మనకు ట్యూబర్క్యులోసిస్ వంటి వ్యాధి వస్తుంది. అదేవిధంగా పందుల నుంచి వచ్చేటటువంటి వ్యాధి ఎన్సెఫలైటిస్, మనము మెదడు వాపు వ్యాధి అని చెప్పేసి చిన్నపిల్లలు చాలా వరకు ఈ సీజన్లో ఈ వ్యాధి వలన చనిపోవడం అనేది గతంలో మనము చూసాము. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు కూడా జంతువుల నుంచి మనుషులకు సోకుతాయి. అదేవిధంగా మనకి కోళ్ళ నుంచి ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనేటటువంటి వ్యాధి, మీకు బర్డ్ ఫ్లూ అని వస్తుంది. ఆ బర్డ్ ఫ్లూ కూడా మనుషులకి సోకే ప్రమాదము ఉంది. ఈ రకంగా మనము పెంచుకునేటువంటి జంతువుల నుంచి మనకు ఈ యొక్క వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించవలసినటువంటి అవసరము ఉంది. అయితే ముఖ్యంగా మనము ఈ యొక్క జంతువుల నుంచి మనుషులకు వచ్చేటటువంటి వ్యాధులు మాట్లాడుకునేటప్పుడు ఈ రేబీస్ అనేటటువంటి వ్యాధి కుక్క కానీ నక్క కానీ కరవటం వలన మనకు వస్తుంది. ఈ వ్యాధి మనుషులకు సోకినట్లయితే మరణాలు అనేవి సంభవిస్తాయి. ఇది మనకే కాదు, కుక్కలు కానీ నక్కలు కానీ వేరే పశువులకు కరవడం వలన, దూడలకు కరిసినా సరే ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. అందువలన ఏంటంటే మనం ప్రతి సంవత్సరం కూడా మనం పెంచే పెంపుడు జంతువులకు 6 నెలలకు ఒకసారి ఈ రేబీస్ వ్యాధి నివారణ టీకాలు కానీ మనము వేసుకున్నట్లయితే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి కుక్కలు మనకి కరిసినా, లేకపోతే మన గాయాలపై అవి నాకి లాలాజలము పడినా మనకు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడదు. ఈ వ్యాధి కలుగజేసే వైరస్ ర్యాబ్డో వైరస్, ఇది డైరెక్ట్గా నాడీ వ్యవస్థని అటాక్ చేసి నాడీ వ్యవస్థ ద్వారా సెంట్రిపేటల్గా పైకి ప్రయాణించి బ్రెయిన్లోన హిప్పో క్యాంపస్ అనేటటువంటి ఒక ప్రదేశంలో స్థిర నివాసం ఏర్పరచుకొని కొన్ని రోజులు ఇంక్యుబేషన్ పీరియడ్ చేసుకున్న తర్వాత ఈ వైరస్ మళ్ళీ బ్లడ్లోకి మల్టిప్లై అయ్యి బ్లడ్లోకి వచ్చి ఈ వ్యాధిని కలుగజేస్తుంది. అందువలన కుక్క కానీ నక్క కానీ కరిసిన వెంటనే ట్యాప్ వాటర్ కింద గాయాన్ని చక్కగా కడిగి తర్వాత లైబాయ్ సబ్బు కానీ కార్బాలిక్ యాసిడ్ కానీ ఎనీ యాంటీసెప్టిక్ లేకపోతే ఏం దొరకకపోతే పసుపైన ఆ ప్రదేశంలో వేసినట్లయితే ఆ వైరస్ ఫర్దర్గా స్ప్రెడ్ అవ్వకుండా శరీరంలో పైకి వెళ్లకుండా అక్కడికక్కడే చనిపోతుంది. ఎందుకంటే ఇది చాలా సున్నితమైనటువంటి ఫ్రెగైల్ వైరస్, మంచినీరు తగలగాన చనిపోతుంది. అయితే చాలామంది రైతులు
దూడకి కుక్క కరిసింది, పాలు తాగొచ్చా అని అడుగుతుంటారు. అయితే మనం వెంటనే గమనించిన వెంటనే దానికి మనం వైద్యం చేయించి తర్వాత తల్లికి కూడా టీకాలు వేయించి ఈ పాలను బాగా మరిగించి మనము తీసుకోవచ్చు. లేని యెడల దూడను కరవటం వలన దానికి రేబీస్ వచ్చి మళ్ళీ తద్వారా దాని తల్లికి, ఎందుకంటే ఇది యొక్క చనుకట్టును తాగుతుంది కాబట్టి దీని పళ్ళు ఏమైనా సరే దాని యొక్క చనుకట్టుని గాయం చేసినప్పుడు ఈ యొక్క లాలాజలము ఆ గాయానికి తగిలినప్పుడు ఆ ఆవుకు కూడా ఆ వ్యాధి సంభవించే ప్రమాదం ఉంది. మనం ముఖ్యంగా రేబీస్లో చూసుకుంటే 2 దశలు ఉంటాయి. ఒకటి ఫ్యూరియస్ ఫాము, 2 డమ్ ఫాము. ఈ ఫ్యూరియస్ ఫామ్లో ఉండేటప్పుడు ఏం జరుగుతుందంటే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. కాటుకు గురైనటువంటి ఆవు కానీ, గేదె కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ ప్రవర్తించి వారం రోజుల్లో చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ డంప్ ఫామ్లో మనకు ఎటువంటి లక్షణాలు కనిపించవు. సెలైవేషన్ ఉంటుంది, విపరీతంగా చొంగ కారడం అనేది జరుగుతుంది. పెరాలసిస్ వచ్చి చివరికి చనిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇక రెండవ వ్యాధి యాంత్రాక్స్. ఈ యాంత్రాక్స్ అనేటటువంటి వ్యాధి కూడా బ్యాసిల్లస్ యాంత్రాక్స్ అనేటటువంటి ఒక బ్యాక్టీరియా వలన ఈ వ్యాధి సోకుతుంది. దీని యొక్క స్పోర్స్ అంటే సిద్ధబీజాలు భూమిలో కొన్ని వందల సంవత్సరాలు ఉండిపోతాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో, ఏజెన్సీ ఏరియాల్లో పశువులను కానీ మేతకి ఈ సీజన్లో మనం పంపించినట్లయితే దున్ననటువంటి భూములు, వెర్జిన్ ల్యాండ్స్ ఉంటాయి, మెట్టు భూములు, అటువంటి భూముల్లో ఈ యొక్క మేయడం వలన అవి ముక్కు ద్వారా శరీరంలోకి, గడ్డి ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఈ గొర్రెల్లో యాంత్రాక్స్ అనేటటువంటి వ్యాధిని కలుగజేస్తాయి. ఈ యాంత్రాక్స్ వచ్చినటువంటి గొర్రెలు కానీ, మేకలు కానీ, పశువులు కానీ ఎక్యూట్ దశలో 24 గంటల్లో చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ చనిపోయినప్పుడు వీటి యొక్క నవరంధ్రాల నుంచి కూడా రక్తము బయటకు రావడం అనేది జరుగుతుంది. దాన్ని బట్టి ఇది యాంత్రాక్స్ వలన చనిపోయింది అనేటటువంటి ఇది గమనించాలి. ఇది యాంత్రాక్స్ వ్యాధి వలన చనిపోయిందని తెలియక రైతులు చాలామంది ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ గొర్రెలు మాంసం చేసి తినటం అనేది జరుగుతుంది. ఈ తినటం వలన ఈ యాంత్రాక్స్ అనేది 3 రకాలుగా మనకి, ఒకటి క్యుటేనియస్ యాంత్రాక్స్ అంటే స్కిన్ ఇన్ఫెక్షన్ కలుగజేసి పెద్ద పెద్ద కురుపులు స్కిన్ మీద ఏర్పడి చాలా బాధను కలుగజేస్తుంది. అదేవిధంగా ఎంట్రిక్ యాంత్రాక్స్ అంటే విపరీతమైనటువంటి విరోచనాలు, ఎన్ని మందులు వాడినా సరే విరోచనాలు తగ్గవు. ఇక మూడవది న్యూమోనిక్ యాంత్రాక్స్ అంటే మీకు ఊపిరితిత్తులు, శ్వాస పీల్చుకోవడము చాలా కష్టంగా ఉండి మనుషులు చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఏజెన్సీ ప్రాంతాల్లో సడన్గా గొర్రెలు కానీ, మేకలు కానీ చనిపోయినప్పుడు పశువైద్యుడు వ్యాధి నిర్ధారణ చేసిన తర్వాత కానీ ఆ కళేబరాలని ఓపెన్ చేయకూడదు. ఒకవేళ చనిపోయినటువంటి గొర్రెలను కానీ, మేకలను కానీ 5-6 అడుగుల లోతుకు తవ్వి దానిలో పూడ్చిపెట్టాలి. పైన ఉప్పు కానీ, పొడిసున్నం కానీ వేసి పూడ్చిపెట్టాలి. మూడవది లెప్టోస్పైరోసిస్. ఈ లెప్టోస్పైరోసిస్ అనేది ఎలకల నుంచి వస్తుంది. ఇది మనుషుల్లోనే వస్తుంది, పశువుల్లోనే వస్తుంది. ఈ లెప్టోస్పైరోసిస్లో ముఖ్యంగా కాలేయం దెబ్బతిని జాండీస్ వంటి లక్షణాలు కనిపించి మనుషులు చనిపోవడం అనేది జరుగుతుంది. అదే పాడి పశువుల్లో అయితే పాల ద్వారా రక్తము కారడం అనేది జరుగుతుంది. ఇది గమనించిన వెంటనే వైద్యము చేసినట్లయితే నివారించవచ్చు. ఈ ఎలుకల వల్ల ఏ రకంగా వస్తుంది వ్యాధి అంటే, మనము గొడౌన్స్లో దానా నిలువ చేయడం అనేది జరుగుతుంది. ఆ దానా పైన ఈ ఎలుకలు తిరిగి వాటిపై వాటి యొక్క మల విసర్జన చేయడం ద్వారా తద్వారా ఆ దానా కలుషితమై అవి పశువులు తినడం ద్వారా ఈ వ్యాధి సంక్రమించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా లిస్టీరియోసిస్, దీన్ని సర్క్లింగ్ డిసీజ్ అంటారు. ఇది కూడా జంతువుల నుంచి మనుషులకి వస్తుంది. అదేవిధంగా అతి ప్రమాదకరమైన వ్యాధి టీబీ. టీబీ కూడా మనుషుల నుంచి జంతువులకు వస్తుంది, జంతువుల నుంచి మనుషులకు వస్తుంది. అదేవిధంగా క్యూ ఫీవర్ అనేటటువంటిది కూడా జంతువుల నుంచి మనుషులకు వస్తుంది. అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పశుపోషకులు అంటే, పశువును తాకిన వెంటనే చక్కగా చేతులు సబ్బుతో కడుక్కోవాలి. కొంతమంది రైతులు ఎక్కువ అభిమానంతో, ప్రేమతో వాటికి మేత కూడా తినిపించడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏం తప్పులేదు, కానీ వెంటనే వచ్చి కాళ్ళు చేతులు శుభ్రంగా ముఖము కడుక్కోవాలి. వాటికి ఎప్పటికప్పుడు టీకాలు కానీ వేసుకున్నట్లయితే మనము ఈ యొక్క జూనోసిస్ వ్యాధుల్ని మనుషులకి సాకకుండా అరికట్టవచ్చును.